ప్రస్తుతం మనం జడ్చర్లలో ఉన్నటువంటి భగవాన్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయంలో ఉత్తర ద్వారానికి పశ్చిమంగా మనకు ఒక శాసనం కనిపిస్తుంది. ఇది నల్ల శానపు రాతిపై నునుపుగా చెక్కుకొని దాని మీద తెలుగు కన్నడ లిపిలో క్రీస్తు శకం 11వ శతాబ్దంలో చెక్కిన శాసనం ఉంది. ఈ శాసనం త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు అన్నమాట. ఆ త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు ఏం చెప్తాడంటే, ఇక్కడ మన జడ్చర్ల పక్కనే ఉన్నటువంటి గొల్లత్త గుడిని ప్రస్తుతం అంటాం, ఆల్వాన్పల్లిని కూడా అంటాం, గంగాపూర్ పక్కనే ఉన్నటువంటి ఇటుక రాతితో నిర్మాణమైన భారతదేశంలోనే ఎక్కడా లేదు అలాంటి అరుదైన జైన చైత్యాలయాన్ని గురించి ఈ శాసనం తెలియజేస్తుంది. ఇది అరుదైన శాసనం, విలువైన శాసనం. ఈ శాసనాన్ని మనం కాపాడుకోవాలి. అయ్యగారికి నేనేం విజ్ఞప్తి చేస్తున్నాను అంటే, ఎప్పుడైనా కొంచెం దీన్ని అలా ముందు నీళ్లు పెట్టి నీళ్లు బాగా కలిసిన తర్వాత కేవలం కొబ్బరి పీచుతో మాత్రమే క్లీన్ చేయాలి. ఆ కొబ్బరి పీచుతో ఉండేటువంటి గరిక ఆ సున్నాన్ని తీసేస్తుంటే లక్షలు పెడతాం. మళ్ళీ మనం ఆ గత కాలంలో శాసనం ఎలా ఉందో అలా పరిరక్షించుకున్న వాళ్ళం. థ్యాంక్ యూ.